లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. పాట పైలం, పోరు చరిత్ర పైలం, స్వరాష్ట్రం పైలం. ఇది కవి గూడ అంజయ్య తన జీవితం చివరి రోజుల్లో హెచ్చరించిన మాట. ఆయన ఎందుకు ఈ మాట అన్నారో తెలుసుకోవాలంటే గులాబీ బాపు గత 10 ఏళ్లలో ఏం చేశాడు, బీఆర్ఎస్ తెలంగాణను ఎలా డీల్ చేసింది, తెలంగాణ రాకముందు కవులను, కళాకారులను, అమరవీరులను, ఉద్యమకారులను ఎలా వాడుకుంది, తెలంగాణ వచ్చాక ఎలా సైలెంట్గా సైడ్ చేసిందన్న విషయాలను డీకోడ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ తర్వాత బీఆర్ఎస్ వెళ్లగక్కుతున్న అక్కసు వెనుక కూడా చాలానే రీజన్స్ ఉన్నాయి. కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్. ఇదే డైలాగ్. గులాబీ బాపు చెప్పిందే వేదం, చేసిందే పనన్నట్లుగా గత 10 ఏళ్లు నడిచింది. ఇప్పుడు సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని జయ జయ ధ్వానాల మధ్య ఆవిష్కరిస్తే అవహేళన చేసేలా గులాబీ లీడర్లు మాట్లాడుతున్నారు. అయితే గత 10 ఏళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ఇన్నేళ్లలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా ప్రకటించి ఎందుకు ప్రతిష్ఠించలేదు? తెలంగాణ రాష్ట్ర గీతాన్ని కూడా ఎందుకు తీసుకురాలేదు? ఉద్యమంలో పదం పదం కలిపిన కవులు, కళాకారులను ఎందుకు పక్కన పెట్టారు? ఉద్యమం జరిగేటప్పుడు అందరినీ వాడుకుని పని ముగిశాక పూర్తిగా ముఖం చాటేయటం కూడా గులాబీ బాస్కే చెల్లిందని కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు. ఇప్పటి ప్రభుత్వం ఆనాటి తెలంగాణ ఉద్యమ గుర్తులకు పట్టం కడుతోంది. అవును, ఇన్నేళ్లు గులాబీ పాలనలో దగాపడ్డ కవులు, కళాకారులకు యావత్ తెలంగాణ గర్వించేలా సన్మానాలు చేసింది. లోకకవి అందశ్రీ రచించిన జయ జయ హే తెలంగాణ పాటను రాష్ట్రగీతంగా చేసింది. ఒక గూడ అంజయ్య, జయరాజ్, బండి యాదగిరి, గద్దర్ ఇలాంటి వారందరినీ సత్కరించి గౌరవించిన సందర్భం. సబ్బండ వర్గాలను ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని ఆవిష్కరించింది. ఉద్యమ సమయంలో వాహనాలను టీజీ అని అంతా రాసుకుంటే కేసీఆర్ మాత్రం టీఎస్ అని మార్చారు. మళ్లీ దాన్ని టీజీకి మార్చడం ద్వారా అందరి మనోభావాలను కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవించినట్లయింది. ఉద్యమంలో ముందుండి పిడికిలి బిగించి ఆటపాటల ద్వారా ఉర్రూతలోగించిన వారికి ఇన్నాళ్లకు గౌరవం దక్కుతుంటే కళ్లకు పింక్ రిబ్బన్లు కట్టుకున్న వారు ఓర్చుకోలేకపోతున్నారా అన్న డౌట్లు పెరుగుతున్నాయి. ఎందుకంటే వారి ఫ్రస్ట్రేషన్ ఆ స్థాయిలో కనిపిస్తోంది. ఉద్యమం ఉవ్వెత్తున లేసినప్పుడు తెలంగాణ యువకులు ముఖ్యంగా తాము తిరిగే బండి మీదనే కాదు, తమ గుండెలపై టీజీ అని రాసుకొని తాము కట్టెల్లో కాలిన శాశ్వతంగా పచ్చబొట్టు పొడిపించుకున్న టీజీ ప్రజలకు శాశ్వతంగా గుర్తింపు ఉండాలి అని ఆనాడు టీజీ తెలంగాణ యువకులు గుండెల మీద రాయించుకున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆనాటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం అంటే టీజీ అని కాకుండా టీఎస్ అని నామకరణం చేయడం ద్వారా తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షను ఆనాటి ప్రభుత్వము నిర్లక్ష్యం చేసింది. తెలంగాణ అంటే ఒక సెంటిమెంట్, ఉద్యమం అంటే జీవిత కాలపు మధుర స్మృతి. లాఠీ దెబ్బలు తిన్నవారికి, ఉన్నదంతా పోగొట్టుకున్న వారికి, కేసులు నమోదైన వారికి, ప్రాణార్పణ చేసిన వారి కోసం ఆనాటి ఉద్యమ గుర్తులు ఉండాలి కదా. కనీసం 10 ఏళ్లలో రాష్ట్రగీతం ఆమోదించకపోవటం, తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా ప్రతిష్ఠించకపోవటం, స్వరాష్ట్రం, స్వపరిపాలన అని నినాదాలు ఇచ్చుకున్నది ఎందుకోసం అన్న ప్రశ్నలు సగటు తెలంగాణ వాసికి వస్తున్నాయి. ఉద్యమ గుర్తులన్నీ చెరిపేసి కేవలం కేసీఆర్ గులాబీ గుర్తులను మాత్రమే ఉంచే ప్రయత్నాలు జరిగాయా అన్న డౌట్లు అందరికీ రావటం పెద్ద ఆశ్చర్యమేమీ కాదు. ఇన్నాళ్లకైనా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ గీతం ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసుకొస్తే కేటీఆర్, కవిత ఏమంటున్నారో మీరే చూడండి. మీరు పెట్టినటువంటి విగ్రహంలో దాని చేతిలో మీ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తును పెట్టి ఇదే మన తెలంగాణ తల్లి అనడం నిజంగా చాలా దారుణం, చాలా చాలా అన్యాయం. దీన్ని తెలంగాణ వాదులందరం కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. 4 ఏళ్లలో మళ్లీ కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి తెలంగాణలో ప్రభుత్వం కూడా మనది ఏర్పడుతుంది. ఏర్పడ్డ తర్వాత వెంటనే తప్పకుండా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని అక్కడి నుంచి సకల మర్యాదలతో తొలగిస్తాం. అక్కడి నుంచి వారు కాంగ్రెస్ వారు ఎక్కడికి కోరుకుంటే అక్కడికి తరలిస్తాం.
4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా కవులు, కళాకారులు, మేధావులు, సామాన్య జనం సూచనలు, సలహాలతో రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహంపై పింక్ లీడర్ల తిక్క మాటలు వారికే రివర్స్ అవటం ఖాయం. ఒకరు పాలాభిషేకం చేస్తుంటే మరొకరు విగ్రహాలను తరలిస్తామంటున్నారు. అయితే విగ్రహాలను, ఉద్యమ గుర్తులను కించపరిచేలా మాట్లాడినా, విష ప్రచారాలు చేసినా కఠిన చర్యలు తప్పవని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిస్తున్నారు. టీజీని రాసుకోవడం కానీ, జై హే తెలంగాణ గీతాన్ని పాడుకోవడం కానీ, ఈనాడు తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకొని ప్రతి సంవత్సరం డిసెంబర్ 9 నాడు తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాన్ని అధికారికంగా రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించాలని, అధికారిక కార్యక్రమంగా చెయ్యాలి అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. భవిష్యత్తులో ఈ నమూనాను మార్చాలన్నా, ఈ కార్యక్రమాన్ని ఎవరైనా అవమానించాలన్న ఆలోచన చేస్తే చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. అందుకే 4 కోట్ల ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం. తెలంగాణ తల్లి విగ్రహం, తెలంగాణ రాష్ట్ర గీతంపై గులాబీ లీడర్లంతా అక్కసు వెళ్లగక్కుతున్నారు. ఎన్నాళ్లు ఎందుకు తీసుకురాలేదన్న ప్రశ్నకు జవాబు లేదు. అధికారంలో ఉన్న 10 ఏళ్లు అంతకు ముందు చేసిందంతా మోసమేనా అని గుర్తు చేస్తున్నారు. ఉద్యమ సమయంలో ఒకలా, పని ముగిశాక మరోలా. మోసం మోసం, అడుగడుగునా గులాబీ మాయ కనిపించింది. ఉద్యమ సమయంలో సెంటిమెంట్ రగిల్చి తెలంగాణ తల్లి విగ్రహాలు పెట్టించిన కేసీఆర్ అధికారంలోకి వచ్చాక మాత్రం మొత్తం పక్కన పెట్టేశారు. అసలు గులాబీ బాపు చరిత్రలోనే మాయాజాలం చాలానే ఉందన్న విషయాన్ని హస్తం నేతలు తెరపైకి తెస్తున్నారు. నమ్మించడం, మోసం చేయడం, ఇదే స్టోరీ రిపీట్. అందులో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇప్పుడు చూద్దాం. కొత్త సచివాలయం, కొత్తగా అమరుల జ్యోతి, పోలీస్ టవర్, రీడిజైన్లో యాదగిరిగుట్ట, ఇదే మారిన తెలంగాణ అంటూ గత 10 ఏళ్లు కేసీఆర్ చూపించారు. 2023 జూన్ 2న తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు మొదలుపెట్టిన కేసీఆర్ సర్కార్ ఆ సంబురాల థీమ్ రిలీజ్ చేస్తే అందులో కనిపించినవన్నీ గులాబీ బాస్ గుర్తులే. తొలి మలితరం ఉద్యమకారులను పూర్తిగా ఫేడౌట్ చేసేశారు. తెలంగాణ ఏర్పాటుకు ముందే ఉన్న చిహ్నాలను, గుర్తులను పూర్తిగా పక్కన పెట్టేశారు. అసలైన తెలంగాణ సెంటిమెంట్ ఎక్కడికి పోయింది? ఎందుకు పక్కన పెట్టారు? ఈ ప్రశ్నలకు జవాబు లేదు. అంతా మేమే, అంతా మాదే అన్నది చెప్పుకోవటం కోసం అందరినీ నమ్మించి బలిపీఠమెక్కించారా? తెలంగాణ అంటే సకల జనులు, ఒక కుటుంబమో ఒకరిద్దరూ కాదు. ఉద్యమం ఊపందుకోక ముందు నుంచే ప్రొఫెసర్ జయశంకర్ ప్రత్యేక రాష్ట్ర అవసరం గురించి చెప్పని చోటు లేదు, తిరగని ప్రాంతం లేదు. ఒక దశ దిశ చూపించారు, ఆయన్ను పక్కన పెట్టారు. ఇంకోవైపు తన జీవితాన్ని తెలంగాణ కోసమే అంకితమిచ్చిన కాళూజీని కనీసం స్మరించుకునే స్థానం లేకుండా చేసిన పరిస్థితి. స్వరాష్ట్రం వస్తే జయ జయ హే పాటను రాష్ట్ర గీతంగా అమల్లోకి తెస్తామని ఉద్యమ సందర్భంలో చెప్పి ఆ తరువాత పదాలు దొరకలేదు, కూర్పు కాలేదన్న మాట వినిపించారు కేసీఆర్. అందశ్రీని పూర్తిగా పక్కన పెట్టేశారు. లోక కవిగా పేరొందిన అందశ్రీని ఒక దశలో సోషల్ మీడియాలో అద్దశ్రీ అని, ఆంధ్రశ్రీ అని విమర్శించిన పరిస్థితి. పుడి తొక్కటి సత్తె రెండని గొంతెత్తిన గూడ అంజయ్యను దశాబ్ది ఉత్సవాల్లో కేసీఆర్ గుర్తు చేసుకోలేదు. తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఊపిరులూదిన ఎన్నో పాటలను గూడ అంజయ్య రచించారు. అయ్యోడివా నీవు అవ్వోడివా అని పాడిన, ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణమా అని ప్రేరేపించిన, రాజుగా ఓరి రాజుగా లచ్చులో లచ్చన్న అంటూ పదం పదం కలిపిన అది గూడ అంజయ్యకే చెల్లింది. అలాంటి మహాకవికి మరణానంతరం ఇప్పుడు రేవంత్ సర్కార్ నీరాజనం పడితే ఓర్వలేని పరిస్థితి.
గత 60 ఏళ్ల పోరాటంలో కొట్లాడినోళ్లు, పాటలు రాసినోళ్లు, పాడినోళ్లు, ప్రాణాలు అర్పించిన వారి ప్రమేయమే లేదన్నట్టుగా పరిస్థితులు సాగాయి. అడుగడుగునా మోసమే. చివరికి టీఆర్ఎస్ నుంచి తెలంగాణ ఆత్మ తీసేసి బీఆర్ఎస్ గా మార్చుకోవటమూ వారికే చెల్లింది. టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కోసం స్థలమిచ్చిన కొండా లక్ష్మణ్ బాపూజీని, తెలంగాణ కోసం తన పార్టీని విలీనం చేసిన ఆలె నరేంద్ర, విజయశాంతిని పక్కన పెట్టేశారు. తెలంగాణ కోసం తనతో ప్రయాణం చేసిన పాసం యాదగిరి, గాదె ఇన్నయ్య, దేశం చినమల్లయ్య, పాపారావు, మేటినేని కిషన్ రావు, సుదర్శన్ రావు రెహమాన్ ఇలా చాలా మందిని వెంట తిప్పుకుని చివరికి దూరం పెట్టేశారు. దళితుణ్ణి ముఖ్యమంత్రిని చేస్తానని దళితులను మోసం చేసిన పరిస్థితి. ఉద్యమ సమయంలో తెలంగాణ తల్లిని, విగ్రహాలను అడ్డం పెట్టుకుని అధికారంలోకొచ్చాక పక్కన పెట్టి తెలంగాణ తల్లిని మోసం చేసిన చరిత్రను గుర్తు చేస్తున్నారు. 10 ఏళ్లలో అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు మనసొప్పలేదా అన్న ప్రశ్నలకు జవాబుందా? తెలంగాణలో ఒక సెంటిమెంట్ ఉంది. ఎవరైనా మేలు చేస్తే వాళ్ళకు హాని చేయొద్దు. తెలంగాణలో ఒక సెంటిమెంటు. ఇంటికి పోతే అన్నం పెడితే నీళ్ళు ఇస్తే వాళ్ళ రుణం ఎట్లా తీర్చుకోవాలనే తెలంగాణ ప్రతి పౌరుడు ఆలోచన చేస్తాడు. కానీ కేసీఆర్ కుటుంబం అట్లా కాదు. గడీలు, దొరలు, దొరసాన్లు, కిరీటాలు, వజ్ర వైడూరాలు. అందుకే కవితమ్మ అన్నది, నేను కూడా తెలంగాణ ఆడపడుచుని నా లెక్క విగ్రహం ఉంటేందని చెప్పింది. ఉద్యమ సమయంలో అమరవీరుల త్యాగాలను అడ్డం పెట్టుకుని కేసీఆర్ అధికారంలోకొచ్చాక వారి కుటుంబాలను పట్టించుకోలేదు. ఉద్యమం సమయంలో ఆత్మ బలిదానాలు చేసుకున్న వారి సంఖ్య 1230. కానీ ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం గుర్తించింది 419 మందినే. ఎఫ్ఐఆర్ లేదని, అడ్రస్ లేదని చెప్పి చాలా మందిని పక్కన పెట్టేశారు. కానీ ఎక్కడో ఉన్న పంజాబ్లో మాత్రం రైతు ఉద్యమాల్లో పాల్గొని చనిపోయిన 700 మంది పంజాబ్ రైతుల అడ్రస్ కనుక్కుని మరీ సహాయం చేసొచ్చారు కేసీఆర్. ఉద్యమ సమయంలో కేసీఆర్ మాటలు నమ్మి ఉద్యమంలో పాల్గొని కేసుల పాలై జైలుకు వెళ్లి ఆస్తులను పోగొట్టుకున్న అనేక మంది ఉద్యమకారులను పట్టించుకోలేదు. అంతేకాదు, ఉద్యమ సమయంలో తాను, తన భార్య మాత్రమే ఉన్నాం, తన కొడుకు, కూతురు అమెరికాలో ఉన్నారని చెప్పి అధికారంలోకి రాగానే కుటుంబ సభ్యులకే పదవులు కట్టబెట్టింది ఎవరు మర్చిపోయారు? ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్రం వచ్చాక తాను కాపలా కుక్కలా ఉంటానని చెప్పి రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం పీఠం ఎక్కటం మోసం చేసినట్లు కాదా అని గుర్తు చేస్తున్నారు ఉద్యమకారులు. తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తానని చెప్పి రాష్ట్రం వచ్చాక సోనియా గాంధీకే షాక్ ఇచ్చిన చరిత్ర కేసీఆర్ది. గన్ పార్కులో ఉన్న అమరవీరుల స్తూప రూపకర్త ఎక్కా యాదగిరి రావును వాడుకుని అధికారంలోకొచ్చాక ఆయన్ను విస్మరించటం దేనికి నిదర్శనం? మీరు కనీసం వీళ్ళు ఉద్యమంలో పాల్గొన్నారు, వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంది. గూడ అంజన్నది, జయరాజ్ది, పాశం యాదగిరిది, గద్దరన్నది, అందశ్రీది, యాదగిరిది, అశోక్ తేజది, విమలక్కది ఉన్నదని ఏ రోజన్నా మీరు ఒప్పుకున్నారా? విమలక్క గురించి మాట్లాడుతున్నారు. ఎన్నిసార్లు విమలక్కని అరెస్ట్ చేయలేదు మీరు? ఎంత క్షోభ పెట్టిండ్రు మాకు తెలియదా? విమలక్కతోటి మేము గ్రామాలు తిరిగినాం, ఉద్యమంలో పాలు పంచుకున్నాం. ఉద్యమ సమయంలో టీజీ సెంటిమెంటును రగిలించి అధికారంలోకొచ్చాక వాహనాలకు ముందు టీఎస్ అని ప్రకటించి పార్టీ పేరును వచ్చేలా చూసుకున్నది నిజం కాదా? చివరకు కేసీఆర్ చేతిలో కేటీఆర్ కు పరాభవం తప్పలేదని గుర్తు చేస్తున్నారు హస్తం నేతలు. మోదీ దగ్గర్నుంచి సహచర మంత్రుల దాకా కేటీఆరే నెక్స్ట్ సీఎం అన్న విషయాలను ప్రస్తావించి చివరికి సీఎం చేయకుండానే ఆపేశారు. అంతా కేసీఆర్ చేతుల్లోనే ఉన్నా చెయ్యలేకపోయారు. తెలంగాణ వస్తే మొక్కులు చెల్లించుకుంటాను అని మొక్కి అధికారంలోకొచ్చాక ప్రభుత్వ సొమ్ములతో మొక్కులు చెల్లించుకున్న పరిస్థితి. సీఎం పీఠం కోసమేనా ఈ మొక్కులన్నీ అన్న ప్రశ్నలకు జవాబుందా? సో కేసీఆర్ ఒకటి చెప్పారంటే అది ఖచ్చితంగా చెయ్యరు అన్న నమ్మకముంటుంది. నీకెందుకు, నేనున్నానని ఎవరికైనా చెబితే అది వట్టిదే అని గ్రహించాలి అన్నంతగా రూపం మార్చారు గులాబీ బాస్. ఇప్పుడేమో తెలంగాణ అసలైన గుర్తులను అధికారికంగా తెరపైకి తెస్తుంటే మాత్రం అదే అక్కసు చూపిస్తున్నారు. ఇదెక్కడి దిక్కుమాలిన లాజిక్ అంటూ కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు.
more videos like this, subscribe Big TV channel.